హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ ప్రకారము 3820 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి సంస్థ. సో ఈ యొక్క ఉద్యోగాలకన్నిటికీ కూడా 10 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను, 10 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే 20,000 నుండి 60,000 జీతం పొందేటువంటి ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. సో 10వ తరగతి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబు, దట్టు మన సొంత రాష్ట్రంలోనే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబు పొందే అవకాశము. సో దీనికి ఇంకా సమయం ఉంది. మనము ఈ యొక్క దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఆ ప్రొసీజర్ ఏంటి, తర్వాత ఏ కేటగిరీలో ఎన్ని జాబ్స్ ఇచ్చారు, సో 10వ తరగతి అభ్యర్థులకు ఏం జాబ్స్ ఇచ్చారు, ఇంటర్మీడియట్ అభ్యర్థులకు ఏ కేటగిరీలో జాబ్స్ ఉన్నాయి, సో తదితర విషయాలన్నీ నేను ఇక్కడ చర్చించడం జరిగాను. ఆ యొక్క నోటిఫికేషన్ కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ 3820 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలోని చేసుకునే ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవి మిస్ కాకుండా మీరు అప్లై చేసుకుంటే విధి విధానాలన్నీ నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను మీకు. తర్వాత ఆ యొక్క ఎగ్జామ్ డేట్స్, ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పాను. అయితే వాటన్నిటి నేను డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ హూ ఆర్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, share my videos and subscribe my channel. I request you all, please recommend my channel to your friends, those who are preparing for competitive exams and competitive exams and jobs. ఎందుకంటే నేను ప్రతిరోజు ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ఉద్యోగాలకు, విద్యకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ యొక్క 3820 ఉద్యోగాల విషయం, ఆ యొక్క పర్టికులర్స్ ఇప్పుడు గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనిస్తే ఈఎస్ఐసి రిక్రూట్మెంట్ అంటే ఇది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడింది. టోటల్గా 3820 పోస్టులు ఉన్నాయి దీంట్లో. సో భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందినటువంటి న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషను సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలను రిలీజ్ చేసింది ఈ యొక్క నోటిఫికేషన్లో. అయితే ఇక్కడ నేను చెప్పినట్టుగా మొత్తం ఖాళీలు వచ్చేసి 3820 ఉన్నాయి. ఇందులో అప్పర్ డివిజనల్ క్లర్క్ యూడిసి వచ్చేసి 1726 పోస్టులు ఉన్నాయి. అలాగే స్టెనోగ్రాఫర్ వచ్చేసి 163 ఉన్నాయి. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 1931 ఉన్నాయి. దీంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా అన్నిటికంటే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖాళీలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 35, తెలంగాణలో వచ్చేసి 72. సో టోటల్గా 107 పోస్టులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అందుకే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైన మన రాష్ట్రంలో చేసుకునే మన రాష్ట్రంలో చేసుకునే ఒక మంచి అవకాశం ఉన్నటువంటి యొక్క జాబ్. అందులో ఇది కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి, సౌకర్యాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో దీనికి అర్హత ఏంటంటే ఈ యొక్క మల్టీ టాస్కింగ్ పోస్టులకు అయితే 10వ తరగతి తత్సమాన ఓన్లీ 10వ తరగతి కానీ దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. స్టెనోగ్రాఫర్ పోస్టులకు మాత్రం ఇంటర్మీడియట్ ఉండాలి. స్టెనోగ్రాఫర్ పోస్టులకు మాత్రం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అప్పర్ డివిజనల్ క్లర్క్కు మాత్రం ఏదైనా ఒక డిగ్రీ అర్హత ఉండాలి. సో ఇప్పుడు మనము మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి దాదాపు 1931 పోస్టులు. సో వాటికి 10వ తరగతి పాస్ అయింటే చాలు. అలానే స్టెనోగ్రాఫర్కి ఇంటర్మీడియట్ పాస్ అయింటే చాలు. ఒకవేళ అప్పర్ డివిజనల్ క్లర్క్ అనుకోండి, అప్పుడు ఒక డిగ్రీ కావాల్సి ఉండాలి. అయితే ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. క్వాలిఫికేషన్స్ ఏంటంటే అప్పర్ డివిజనల్ క్లర్క్ యూడిసి, స్టెనోగ్రాఫర్ ఈ పోస్టులకి మాత్రము 18 సంవత్సరాల నుంచి 27 ఏళ్ళు ఉండాలి.
తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10వ తరగతి క్వాలిఫికేషన్లో ఉన్న పోస్టులు ఉన్నాయి కదా, వాటికి మాత్రం 18 నుంచి 25 ఏళ్ల మధ్య మాత్రం ఉండాలి. సో ఇవి ఈ యొక్క వయసుకు సంబంధించినటువంటివి. జీతభత్యాలు చూస్తే ఇక్కడ అప్పర్ డివిజనల్ క్లర్క్ యూడిసి స్టెనోగ్రాఫర్ పోస్టులకి లెవెల్ 4 ప్రకారం 25,500 నుంచి 81,100. సో చాలా చాలా మంచి శాలరీ ప్యాకేజ్ ఫ్రెండ్స్. 25,500 నుంచి 81,100. అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10వ తరగతి క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళకైతే పే లెవెల్ 1 ప్రకారం 18,800 నుంచి 56,900 వరకు చెల్లిస్తారు. చాలా మంచి ప్యాకేజ్. 10వ తరగతికి 20,000 నుంచి 60,000 వరకు దాదాపు వస్తుంది. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ ఇంటర్మీడియట్ అర్హతతో డిగ్రీ అర్హత అయితే ఏకంగా 25,500 25,000 నుంచి 81,000 వరకు మనకు శాలరీ వస్తుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో ఇది ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ రాత పరీక్ష ఉంటుంది, ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్స్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇది మీరు ఎంత మాత్రం మిస్ కాకుండా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోండి. ఎప్పుడు అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, దాని వెబ్సైట్ ఏంది అన్నది ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ క్లియర్గా మనకు అప్పర్ డివిజనల్ క్లర్క్ ఎగ్జామ్ ఎట్టుంటుందంటే ప్రిలిమినరీ పరీక్ష 200 మార్కులకి, మెయిన్స్ పరీక్ష 200 మార్కులకి ఉంటుంది. కంప్యూటర్ స్కిల్ టెస్ట్ వచ్చేసి 50 మార్కులు ఉంటుంది. అంటే టోటల్గా 450 మార్కు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీషు, కాంప్రహెన్షన్ నుంచి ఈ ప్రశ్నలు ఉంటాయి. ఈ సబ్జెక్టులు మీరు గుర్తుపెట్టుకోవాలా: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, కాంప్రహెన్సివ్, ఇవి ఉంటాయి. అదే స్టెనోగ్రాఫర్కి అయితే దీనికి మెయిన్ ఎగ్జాము, స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ మాత్రమే ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్కి 200 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల్ని స్కిల్ టెస్ట్కి నిర్వహిస్తారు. ఇందులో డిక్టేషను, ట్రాన్స్క్రిప్షను, ఇంగ్లీష్, హిందీ టెస్టులు ఉంటాయి. సో ఇది స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్. సో 10వ తరగతి అభ్యర్థులుగా అప్లై చేసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది కదా, దానికి వచ్చేసి ప్రిలిమినరీ పరీక్ష 200 మార్కులు, మెయిన్స్ పరీక్ష 200 మార్కులు ఉంటుంది. దీంట్లో మెయిన్గా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్, దీని మీద ప్రశ్నలు ఉంటాయన్నమాట. సో ఇకపోతే దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవడానికి ఆ యొక్క వెబ్సైట్ ఇక్కడ నేను క్లియర్గా డిస్ప్లే చేశాను. www.esi.nic.in/recruitments. మళ్ళీ చెప్తున్నా, www.esi.nic.in/recruitments. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈ యొక్క అప్లికేషన్ కనపడుతుంది. ఈ అప్లికేషన్స్లో మీరు ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యమైన తేదీలు. సో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యేది జనవరి నెల 15వ తేదీ 2022 సంవత్సరం. అంటే ఈ నెలనే జనవరి నెల 15వ తేదీ 2022 సంవత్సరము. సో దీనికి చివరి తేదీ వచ్చేసి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి నెల 15వ తేదీ 2022 సంవత్సరం. సో అంటే ఇంకా మనకు దాదాపుగా ఒక 25 డేస్ టైం ఉంది ఇంకా మనకి. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ యొక్క అవకాశాన్ని మిస్ కాకుండా 10వ తరగతి క్వాలిఫికేషన్తోనే దాదాపు 20,000 నుంచి 60,000 జీతము, ఇంటర్మీడియట్తో అయితే ఏకంగా 25,000 నుంచి 81,000 వరకు. అంటే చాలా మంచి శాలరీస్ ఇవి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో చాలా మందికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలని, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఒక డ్రీమ్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలని. సో అటువంటి వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది మిస్ కాకుండా ఇది అప్లై చేసుకోండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్ ఫర్ దోస్ ద పీపుల్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ దిస్, అండ్ కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎందుకంటే ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు జాబ్స్కి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ రోజుకు ఆ రోజు మీ ముందుకి వీడియోల రూపంలో తీసుకొని వస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.